గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా 2022లో. సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చెయ్యాలి, కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి, వీడియోస్ని పబ్లిక్ చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో చేశానన్నమాట. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్గా అని చెప్పి అమ్మవారిని చూపించాను అనమాట. అక్కడ దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. దసరా ట్రూ. అదే చాలా బాగా మీది ఫస్ట్ వీడియో నేను చూసాను. అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది. అవును, విత్ ఇన్ ఫ్యూ వీడియోస్లోనే మీరు జనాలకి వచ్చేసారు. అసలు దీన్ని ప్రీవియస్ ఏంటేంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ది ఐ థింక్ దీపావళి అనుకున్నా. అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు, కానీ అంతకు ముందు నేను స్టైలిష్ తింగర్ బుచ్చి. ఓ స్టైలిష్ తింగర్ బుచ్చి మీరేనా? నేనే. ఓకే, అది కూడా ఫాలో. ఓ ట్రూ 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 కరెక్ట్. సో అది కరెక్ట్గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట, స్టైలిష్ తింగర్ బుచ్చి అని చేశాను. కానీ అది చాలా కష్టపడ్డా, దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో. అయ్యయ్యో, చాలా ఖర్చు పెట్టించా. ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్తేనే అది కూడా చేశారు. యుఎస్లో ఒక వదిన ఉంటారనమాట, వర్మగారు వాళ్ళ చిన్న సిస్టర్. సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్గా చూస్తూ ఉంటారు కదా మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే అన్లిస్టెడ్లో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళే చూడగలుగుతారు, ఇంకెవరు చూడలేరు. సో అలా షేర్ చేస్తున్న టైంలో వదిన ఇండియా వచ్చినప్పుడు శ్రావణి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట. ఓకే, అడిగితే రెవెన్యూ ఏంటి అని, మామూలుగా యూట్యూబ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే కదా చేస్తారు, నీకు జనరేట్ అవ్వట్లేదా, నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నాను అని అన్నారు అనమాట. అంటే ఏమో ఉంది నాకు అంత ఐడియా లేదు అని. ఆయన ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్, ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా, బాగుంటాయి, ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు, సో పబ్లిక్ చెయ్యు, అందరూ చూస్తారు, బాగుంటుంది, నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అన్నట్టుగా చెప్పారనమాట. అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు, కానీ తర్వాత ఆలోచించాను అనమాట, వదిన ఇలా ఎందుకు చెప్పారు, పోనీ చూద్దాము అన్నట్టుగా. ఈయన కూడా అది సీరియస్గా తీసుకున్నారు అనమాట. ఓహో యూట్యూబ్లో ఎంత ఉంటుందా, ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా, భయం ఉండదా అని. అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాం, అత్తగారు మాగారు ఏమనుకుంటారు, మమ్మీ డాడీ ఏమనుకుంటారు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఇంటెన్షనల్ కూడా ఉంటుంది. సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పుడు వెంటనే అంత సీరియస్గా తీసుకోలేదు. అవునా ఉంది అని అన్నాను, కానీ మళ్ళీ ప్రైవేట్లోనే పెట్టేదాన్ని. ప్రైవేట్లో చాలా కష్టపడి ఎడిట్ చేసిన సరే ప్రైవేట్లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా. అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టేటస్ ఎక్కువసేపు పెట్టలేము, అప్పుడు స్టేటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు. వీడియోని డైరెక్ట్గా చాట్లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి, షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట. సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి. అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్కి చూపించాలి. మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనేమో. ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి, బయటికి అసలు ఎప్పుడు పంపొద్దు అని. ఓ మై గాడ్, అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు? అంటే లైక్ ఇంత లాంగ్ రావడం. సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు? ఎక్స్పెక్ట్ చేసి ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి. కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి, అండ్ సింగపూర్, తర్వాత థాయిలాండ్. ఓకే. సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట, అంత దూరం ఎందుకు, దగ్గరగా ఉండేది చూసుకోండి అనేసి. దగ్గరగా ఉన్న అలా అయితేనే పంపించగలుగుతాము, లేకపోతే కష్టం అని చెప్పి. సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్నీ చూసుకున్నారు, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారు అనమాట. నాకైతే అసలు ఏం లేదులేండి. బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను అదేనా,
మీరు కూడా అంతే. ఆ. ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చా అంటే ఇంకా ఈయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి సో ఆ థాట్ మీద థాయిలాండ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. ఫిక్స్ నిజంగానే 9 years బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ 1 day 12 hours-లో వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ అయితే 1 hour-లో వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి. సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని. బట్ ఈయనకి ఏంటంటే అది ఒక డ్రీమ్ అనమాట, అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్. సో ఆపర్చునిటీ వచ్చింది, మన వల్ల ఎందుకు అది పోవాలి. సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం, డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ అది అక్కడేం పర్మనెంట్ కాదు, జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము, మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట. ఓకే. ఇప్పటికైనా అంతేలేండి, ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని, అవును అవును, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సూపర్. సో అలా ఒప్పించి పేరెంట్స్ని వెళ్ళాం. అలా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది దీనికి. పాప 5th month-లో తెలిసింది, పాప 8th month-లో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. ఓకే. నేను ఫస్ట్ వెళ్ళి అన్నీ మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను, ఈలోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా, అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు ఒక ముందు. అక్టోబర్లో వెళ్ళిపోయారు. అక్టోబర్. నేను కరెక్ట్గా పాపకి 9 months అనుకుంటాను, నవంబర్లో నేను వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాని పాపతో. ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత వేగంగా. సో నేను ఒక్క పాప 9 months బేబీని తీసుకొని ఫస్ట్ టైము అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు, ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు, అంత లగేజ్ చిన్నపిల్లతో కదా, సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ట్రూ. అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్లో చెకింగ్స్ ఉండేవి, అమ్మో టూ మచ్ అసలు. నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి 1 month అయింది కదా, సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా. ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి, అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు. ఓకే. నిజంగా అది ఎలా ఎలా వెళ్ళగలిగారు? అది పాపతోనా? పాపతో అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్. మనం వయా కోల్కతా అయినా లేకపోతే ముంబై, చెన్నై ఇలా అనమాట కనెక్టింగ్. సో అలా ఫస్ట్ టైం పాపని తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు చాలా గ్రేటెస్ట్. అసలు ఎలా అంటే చుక్కలు చూసా అనమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో. పాపని హోల్డ్ చేయాలి, హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి. సో అంతవరకు ఏంటి, మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట యూజువల్గా, ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు, ఒకరు కాకపోతే ఒకరైనా కాసేపు ఎత్తుకోవడం అన్నీ అనమాట. అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి అంటే అది చాలా మంచిగా చబ్బీగా ఉండేది అనమాట. నేను చూస్తే ఎలా ఉండేదని అంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేది. అయ్యో, ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను. ఏం అవ్వలేదండి బాబు, అలా ఉండేదాన్ని అనమాట. సో హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. ఇంకా పాప ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట. నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి, బట్ అక్కడ థాయిలాండ్ మంచిదేనా వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చా అంటే ఇంకా ఈయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి సో ఆ థాట్ మీద థాయిలాండ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. నిజంగానే 9 years బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ 1 day 12 hours-లో వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ అయితే 1 hour-లో వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి. సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు
సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని. బట్ ఈయనకి ఏంటంటే అది ఒక డ్రీమ్ అనమాట, అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్. సో ఆపర్చునిటీ వచ్చింది, మన వల్ల ఎందుకు అది పోవాలి. సో తను ఇష్టపడుతున్నారు కదా, పోనీ ట్రై చేద్దాం, డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పొచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ, అది అక్కడేం పర్మనెంట్ కాదు, జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము, మనకు నచ్చితే ఉంటాము, లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట. ఓకే. ఇప్పటికైనా అంతేలేండి, ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని, అవును అవును, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సూపర్. సో అలా ఒప్పించి పేరెంట్స్ని వెళ్ళాం. అలా